హనుమాన్ చిత్ర విజయానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఆ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా వెళ్ళి ఆ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాలని కోరుకున్నారు. మరో ప్రక్క ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు తన గుంటూరు కారం చిత్రాన్ని మ్యాక్సిమం నంబర్ ఆఫ్ థియేటర్స్లో ప్రదర్శించడానికి వీలుగా హనుమాన్ చిత్రం ఎక్కువ థియేటర్స్లో ప్రదర్శింపబడనీయకుండా తొక్కేశారనే సింపతిని కూడా హనుమాన్ చిత్రం యూనిట్ మూటగట్టుకుంది. ఇవే కాకుండా హనుమాన్ చిత్ర విజయానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రశాంత్ వర్మ డైరెక్షన్ స్కిల్ ఒకటి. అయితే ఒక్క పెద్ద సక్సెస్ రాగానే తలపొగరు పెరిగిపోవడం నేటి తరం ఆర్టిస్టుల్లోనూ టెక్నీషియన్లోనూ మనం చూస్తున్నాం. దానికి ప్రశాంత్ వర్మ కూడా మినహాయింపు కాదు. ప్రశాంత్ వర్మ ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, ఇంటర్వ్యూలు చూస్తుంటే బాగా బలిసి కొట్టుకుంటున్నాడేమో అనిపిస్తోంది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఒక ఎన్ఆర్ఐ నుండి 1000 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చింది అని చెప్పాడు. మరొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను హనుమాన్ చిత్ర ఫ్రాంచైజీలో హీరోలను మార్చేస్తూ ఉంటాను అని కూడా చెప్పాడు. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇది తన యొక్క కాన్ఫిడెన్స్కు నిదర్శనం అని సరిపెట్టుకోవచ్చు. కానీ మరొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ట్రోలర్స్కి స్టఫ్గా మారాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఆగ్రహం తెప్పించాడు. ఇంతకీ తను చెప్పేది ఏమిటంటే తాను త్వరలో తీయబోయే జై హనుమాన్ చిత్రంలో శ్రీరాముడిగా మహేష్ బాబును, హనుమంతుడిగా మెగాస్టార్ చిరంజీవి గారిని సెలెక్ట్ చేయాలని ఉందట. సెలెక్ట్ చేస్తాడట. అయితే ఇక్కడ శ్రీరాముడి క్యారెక్టర్లో మహేష్ బాబు గారి పేరు చెప్పడం వల్ల ప్రశాంత్ వర్మ ట్రోలింగ్కి గురవుతున్నాడు. చాలామంది సినీ అభిమానుల అభిప్రాయం ప్రకారం మహేష్ బాబు గారు శ్రీరాముడి పాత్రకు షూట్ కారు. అంతేకాకుండా గతంలో శ్రీరాముడిగా తనను తాను ఏ సినిమాలోనూ కూడా ప్రూవ్ చేసుకోలేదు. ఆన్ ద కాంట్రరీ, రామ్ చరణ్ గారు ఆర్ఆర్ఆర్ చిత్రంలో శ్రీరామచంద్రుడిని పోలిన అల్లూరి సీతారామరాజు గెటప్లో కనబడడంతో సినీ అభిమానులు మెస్మరైజ్ అయ్యారు. మరీ ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ రామ్ చరణ్ను శ్రీరాముడిగానే భావించి నీరాజనాలు అర్పించారు. అందుకే రామ్ చరణ్ గారి పేరు చెప్పకుండా మహేష్ బాబు గారి పేరుని శ్రీరాముడి పాత్రకు చెప్పడంతో ప్రశాంత్ వర్మను ట్రోలింగ్కి గురి చేశారు నెటిజన్స్. కాగా ఇక్కడ కనబడుతున్న జై హనుమాన్ చిత్రంలోని ఈ స్టిల్ చూడండి. శ్రీరాముడికి హనుమంతుడు అభివాదం చేస్తున్నట్లుగా ఉంది కదూ. మరొక సన్నివేశంలో శ్రీరాముడికి హనుమంతుడు పాదాభివందనం కూడా చేయవచ్చు. సో హనుమంతుడి క్యారెక్టర్లో ఉన్న చిరంజీవి గారు శ్రీరాముడి క్యారెక్టర్లో ఉన్న మహేష్ బాబుకు అభివాదం చేయడం కొంచెం అక్వార్డ్గా అనిపిస్తోంది కదూ. ఇదన్నమాట ప్రశాంత్ వర్మ క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసే పద్ధతి. కాస్త ప్రశాంత్ వర్మ తన గర్వాన్ని, అహంకారాన్ని తగ్గించుకుని రియలిస్టిక్ మూడ్లోకి వస్తే మళ్ళీ మంచి సినిమాలు తీయగలడు.